హైదరాబాద్ 38వ పుస్తక ప్రదర్శనలో మంచి పుస్తకం స్టాల్ ప్రత్యేకంగా నిలుస్తోంది. 21 ఏళ్ల నుండి చిన్నారుల కోసం ప్రత్యేకంగా ప్రతి ఏడాది కొత్త బుక్స్ని తీసుకొస్తున్నారు. మంచి పుస్తకం పేరుతో ఏర్పాటు చేసిన స్టాల్లో చిన్నారులని ఆకట్టుకునే విధంగా, చదివే విధంగా ఎన్నో పుస్తకాల్ని అందుబాటులో ఉంచారు. ఇంతకుముందు తల్లిదండ్రులు ఇంగ్లీష్ పుస్తకాలు చదివించేందుకు ఆసక్తి చూపేవారు. ఇప్పుడు తెలుగు చిన్నారులకు రావాలని తెలుగు పుస్తకాలు చదివిస్తున్నారని మంచి పుస్తకం సంస్థ కోఆర్డినేటర్ పవిత్ర ఆనందం వ్యక్తం చేశారు. ఇక పిల్లల ఏజ్ గ్రూప్ని బట్టి గ్రీన్ సిరీస్, బ్లూ సిరీస్ పుస్తకాలు ప్రచురిస్తున్నామని చెప్పుకొచ్చారు. పిల్లల కోసం బొమ్మల పుస్తకాలు స్టాల్స్లో ఏర్పాటు చేశామంటున్న మంచి పుస్తకం సంస్థ కోఆర్డినేటర్ పవిత్రతో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ 38వ పుస్తక ప్రదర్శన ప్రస్తుతం ఎన్టీఆర్ గార్డెన్స్లో అట్టహాసంగా కొనసాగుతుంది. మరొక 3 రోజులు మాత్రమే ఉండడంతో పుస్తక ప్రియులంతా కూడా ప్రస్తుతం ఈ పుస్తక ప్రదర్శనని తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఎన్టీఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసినటువంటి పుస్తక ప్రదర్శనలో ప్రధానంగా ప్రత్యేకంగా నిలుస్తుంది మంచి పుస్తకం అనేటటువంటి సంస్థకు సంబంధించి ప్రత్యేకంగా ఇక్కడ ఒక స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మంచి పుస్తకంకి సంబంధించినటువంటి స్టాల్కి సంబంధించి ప్రత్యేకంగా చెప్పాలి, ఎందుకంటే ఈ మంచి పుస్తకంకి సంబంధించినటువంటి స్టాల్లో చిన్నారులకు సంబంధించి ముఖ్యంగా 2 ఏళ్ల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆకర్షించే విధంగా కూడా ఇక్కడ ప్రత్యేకంగా చిన్నారులను మరింత ఆకట్టుకునే విధంగా కూడా ఇక్కడ బుక్స్ని తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మంచి పుస్తకంకి సంబంధించినటువంటి సంస్థ కోఆర్డినేటర్ గారు ప్రస్తుతం మనతో పాటు పవిత్ర గారు ఉన్నారు. మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఇది 38వ పుస్తక ప్రదర్శన. గత ఏడాది కంటే ఈ ఏడాది ఏ విధంగా ఉంది? పబ్లిక్ నుంచి కానీ అదేవిధంగా పుస్తక ప్రియుల గురించి ప్రత్యేకంగా మీ సంస్థకు సంబంధించి చిన్నారులకు సంబంధించి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది? సో గత ఏడాది కంటే ఈ ఏడాది ఎట్లా ఉన్నారంటే, చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి తెలుగు రావాలి అన్న ఆసక్తితోటి ప్రయత్నం చేసే గట్టిగానే కనిపిస్తుంది ఆ ప్రయత్నం. ఉపాధ్యాయులు కూడా వాళ్ళ క్లాస్ రూమ్లలో పిల్లల కోసం పుస్తకాలు తీసుకోవాలి, రంగురంగుల పుస్తకాలు తీసుకోవాలి, ఆకట్టుకునే రకరకాల కథలు, వాళ్ళకి వైవిధ్యమైన కథలు వాళ్ళకి పరిచయం చేయాలి అన్న ప్రయత్నం మాకు బాగా కనిపిస్తోంది. ఇంకా ప్రత్యేకించి చెప్పాలంటే చిన్న పిల్లలు ఏడాది నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న తల్లిదండ్రులు మాకు రకరకాల పుస్తకాలు కావాలి అని చెప్పి స్టోర్కి వచ్చి, ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు రావాలి, తెలుగు నేర్చుకోవాలి పిల్లలు, మేము నేర్పించే ప్రయత్నం చేస్తామని అంటూ వస్తున్నారు. సో అది చాలా అభినందనీయం. ముఖ్యంగా మీరు ఈ ఏడాది కొత్తగా దాదాపు 2-3 సంవత్సరాల పిల్లలకి ఆకట్టుకునే విధంగా తీసుకొచ్చినటువంటి ఏమైనా బుక్స్ ఉంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, సో ఇది అకార్డియన్ పుస్తకం అంటామండి. అకార్డియన్ అంటే ఒక సంగీత వాయిద్యం, సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లాగా అది ఇట్లా ఓపెన్ అవుతుంది. సో అదేవిధంగా చూసినట్టయితే మీరు ఇక్కడ ఇటు సైడ్ అంతా ఒక గేయం ఉంటుంది, ఇటు సైడ్ ఇంకొక గేయం ఉంటుంది. సో ఇటు సైడ్ అయితే రైలు బండికి సంబంధించిన గేయం ఉంది, ఇటు సైడు మా ఊరు మా తోటకు సంబంధించిన గేయం ఉంది. ఇక్కడ గేయం చదవడం మాత్రమే కాకుండా ఇక్కడ రకరకాల పువ్వులన్నీ ఉన్నాయి, మా తోటలో ఏవేవి ఉంటాయో పిల్లలకి మన తోటలో ఉన్నవి మనకు కనిపించేవన్నీ కూడా చెప్పచ్చు. దీంట్లో ఇంకొక చిన్న ప్రయత్నం ఏం చేశామంటే, ఇక్కడ ఒక QR కోడ్ పెట్టాం. సో అది స్కాన్ చేస్తే మీకు ఈ గేయాలు 2 కూడా యూట్యూబ్లో ఆడియో రూపంలో వినిపిస్తాయి అన్నమాట. సో ఇటువంటివి తీసుకొచ్చాము. ఇలాంటివి ఇంకా 3 పుస్తకాలు, రంగుల రాట్నం, ఇటు సైడు రంగులు పిల్లలకు పరిచయం చేయడానికి. సో గత సంవత్సరం మా దగ్గర ఆల్రెడీ 3 ఉన్నాయి, ఈ సంవత్సరం ఇంకా 3 తీసుకొచ్చామన్నమాట ఈ రూపంలో. ఇప్పుడు రకరకాల వాహనాలు ఉంటాయి, పిల్లలు జై సీతారాం గారి గేయాలు. సో ఇవి ఆయన ఎన్నో రాశారు గేయాలు. ఆయన ఇప్పుడు లేరు, స్వర్గీయులైనారు, కానీ చాలా రకాల గేయాలు పిల్లలకి సులువైన భాషలో వాళ్ళకి భాష వచ్చే విధంగా రాశారనమాట. ఆ గేయాలకి ఒక చిత్రరూపం, ఇటువంటి రూపం తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. అవే కాకుండా మొత్తం 27 పుస్తకాలు ఈ సంవత్సరం కొత్తగా తీసుకుని వచ్చాము. ఇది ఒక గ్రాఫిక్ నవల అంటాము. సో దీంట్లో గోల్కొండ చరిత్ర,
పిల్లలు చదివే విధంగా పిల్లలకి మనం గైడ్లు చాలా కథలు చెప్తారు, అక్కడ చెప్పని కథల్ని దీంట్లో తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. ఈ ఆథర్ ఎవరైతే ఉన్నారో ఈ రచయిత 10 సంవత్సరాల క్రితం రాశారు ఈ కథ. కాకపోతే అది తెలుగులో లేదు, ఇంగ్లీష్లో ఉండేది, అది అవుట్ ఆఫ్ ప్రింట్ అయిపోయింది. సో ఈ సంవత్సరం మనం ఇది తీసుకొచ్చాం. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా వాళ్ళ భాగస్వామ్యంతో ఈ 5 బొమ్మల కథలు తీసుకొచ్చాం. ఈ 5 బొమ్మల కథలు వాళ్ళు ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి కథల స్క్రిప్ట్స్ ఇన్వైట్ చేస్తామన్నమాట అందరినీ. సో వాళ్ళు రాసిన తర్వాత దాంట్లో కొన్ని కథలను ఎంపిక చేసి వాటికి బొమ్మలు వేయించి ఇలా బొమ్మల కథల్లాగా ప్రచురిస్తాము. గత 10 సంవత్సరాలుగా ఈ ఎఫర్ట్ నడుస్తూ వస్తోంది. ఈ 5 బొమ్మల కథలతో పాటు 5 నవలలు కూడా ఉన్నాయి. సో అంటే ఇండిపెండెంట్ రీడర్స్ ఎవరైతే ఉంటారో పిల్లలు వాళ్ళందరూ వాళ్ళు తెలుగు చదవగలుగుతారు అనుకున్న పిల్లలు వాళ్ళు చదవగలిగేటట్టు సైన్స్ ఫిక్షన్, తర్వాత ఇప్పుడు కాంటెంపరీగా ఇప్పుడు సమాజంలో జరుగుతున్న రకరకాల విషయాలకు సంబంధించి వాళ్ళను ఆలోచింపజేసే విధంగా ఇవి తీసుకురావడం జరిగింది. నవల మంచి బుక్స్ తీసుకొచ్చారు. ఈ ఏడాది దాదాపు 11 రోజుల పాటు జరగబోతుంది. చిన్నారులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఈ బుక్స్ చూసినప్పుడు ఎట్లాంటి రెస్పాన్స్ ఇస్తున్నారు మీకు? వాళ్ళు ముఖ్యంగా ఏ బుక్స్ని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? సో ఇప్పుడు చిన్నపిల్లలకు వచ్చేసరికి బొమ్మ పెద్దగా ఉండి ఫాంట్ పెద్దగా ఉండి టెక్స్ట్ తక్కువగా ఉండే అలాంటి పుస్తకాలు ఎంచుకోవాలని ప్రయత్నిస్తున్నారండి. వాళ్ళు చాలామందికి తెలుగులో ఇటువంటి పుస్తకాలు ఉన్నాయా అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది తల్లిదండ్రులకైతే మేము సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా పరిచయము, ఇదే మొదటిసారి మేము మీ స్టోర్కి రావడం, ఇలాంటి పుస్తకాలు చూడడం అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చాలా సంతోషంగా వెనక్కి తిరిగి వెళ్తున్నారు. ఎంతోమంది చిన్నారుల మొహాల మీద నవ్వులు చూడబోతున్నాం, నింపబోతున్నాం అన్న ఆనందం మాకు కూడా చాలా బాగా ఉందన్నమాట. ముఖ్యంగా ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ప్రఖ్యాత సంస్కృతి బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఇంగ్లీష్, హిందీ వస్తేనే వాళ్ళు మనిషి అనేటట్టు చూస్తున్నటువంటి రోజులు ఇవి. అలాంటిది మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ తెలుగు నేర్చుకునే స్థాయికి మళ్ళీ, ఎందుకంటే మా పిల్లలకి ఇంగ్లీష్ కాదు మళ్ళీ తెలుగు ముఖ్యం అనేటటువంటి స్థాయికి తల్లిదండ్రులు వస్తున్నారు. దీనిపైన మీకు ఏమనిపిస్తుంది? అండ్ మీరు చెప్పిన ట్రెండ్ కరెక్టే, మేము కూడా చాలా గమనించాం. మాకు ఇదివరకు అయితే కొన్నిసార్లు తెలుగు పుస్తకాల మా వాళ్ళు తెలుగు చదవరులేండి అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఇంగ్లీష్ ఎలాగో వస్తుందండి, స్కూల్లోనూ అనేది నేర్చుకుంటున్నారు, హిందీ కూడా వస్తుంది, కానీ తెలుగు రావట్లేదు. సో మేము నేర్పిస్తాం అని ఒక అడుగు ముందుకేసి వాళ్ళ మూలాలని వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి అటువైపుగా అడుగు వేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఆ దిశగా మేము చేసిన ప్రయత్నం ఏంటి అంటే ఇక్కడ లెవెల్ 0 అంటామన్నమాట. పదజాలం పరిచయం అవ్వటానికి పిల్లలకి పళ్ళు, కూరగాయలు, తర్వాత పరిసరాల్లో ఉన్న జంతువులు, అడవి జంతువులు, ఇవన్నీ పరిచయం చేయడానికి ఒక లెవెల్ 0 అన్న సెట్ తీసుకొచ్చాం. కొంచెం చదవటం బాగానే వచ్చింది, కానీ పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ అయితే చదవలేరు అని అనుకుంటున్న పిల్లలకి ఒక వాక్యం లేకపోతే 2 వాక్యాలు ఉన్న చిన్న కథలు వాళ్ళు ఇవి చదివేసిన తర్వాత వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆత్మవిశ్వాసం పెరిగి మేము చదవగలుగుతామన్న ఆత్మవిశ్వాసం వస్తుంది. సో ఆ విధంగా 11 సెట్లు ఉన్నాయండి. ప్రతి ఒక్కటి కూడా 10 పుస్తకాలు ఉంటాయి. 100 రూపాయల్లో 10 పుస్తకాలు అందిస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఇది ప్రచురణ సంస్థ ఎట్లాంటిదంటే పబ్లిషింగ్ ట్రస్ట్. సో పుస్తకాలకి అందరికీ కూడా పుస్తకం అందుబాటులో ఉండాలి, యాక్సెసిబుల్గా ఉండాలి, అతి తక్కువ ధరలో వాళ్ళకి అందించాలి అన్న ప్రయత్నం చేస్తున్న దీంట్లో ఇప్పుడు 10 రూపాయలకి పుస్తకం ఎక్కడైనా వస్తుందా? రాదు. సో ఇక్కడైతే వస్తుంది అనమాట. కొత్తగా ఏది బ్లూ ఒకటి గ్రీన్ అని కొన్ని తీసుకొచ్చినట్టున్నారు, అవేంటి వాటి ప్రత్యేకత? సో ఇది వచ్చి లెవెల్ 0, ఇది లెవెల్ 1. ఈ బ్లూ స్థాయిలో 1-2 వాక్యాలు మాత్రమే ఉంటాయి అండ్ సింపుల్ కథ ఉంటుంది. ఇవి 2 ఈ బ్లూ లెవెల్లో ఉంటాయి. ఆ తర్వాత లెవెల్ వచ్చేసి ఎల్లో అనమాట. సో ఇందులో కొంచెం పెద్దగా ఉంటుంది టెక్స్ట్, కథ కూడా కొంచెం పెద్దగా అవుతుందన్నమాట. నెక్స్ట్ పింక్ సిరీస్లో చూసినట్టయితే ఇది హాస్య కథలు తీసుకొచ్చాము. ఈ హాస్య కథలు తర్వాత రకరకాల నేపథ్యాల్లో, రకరకాల దేశాల నుంచి ఉన్న నేపథ్యాల్లో ఉన్న కథలు తీసుకొచ్చాం. ఇందులో 4 ఉన్నాయన్నమాట. ఒక సెట్లో కొన్ని థీమ్స్ ఉండేటట్టు చూసుకున్నాం. ఇదైతే సెకండ్ వరల్డ్ వార్ జరిగినప్పుడు జపాన్లో జరిగిన ఒక సంఘటనను బేస్ చేసుకుని జరిగిన ఒక ట్రూ ఇన్సిడెంట్. అలాంటి నేపథ్యాలు కూడా పిల్లలకి ఇప్పుడు ఇది 8th 9th స్టాండర్డ్ పిల్లలు చదువుతారు, సోషల్ స్టడీస్లో నేర్చుకుంటారు, కానీ దానికి సంబంధించిన కథ ఏంటి అన్నది ఇక్కడ తెలుసుకుంటారు. ఇది వచ్చేసి
స్పెషలీ ఏబుల్డ్ చిల్డ్రన్ అంటారు కదా, సో ఇప్పుడు చక్రాల కుర్చీనే నా కాళ్ళు. సో ఇది ఆ పాప చెప్పే కథ అనమాట. సో ఒక బాబుకి డిస్లెక్సియా ఉంటుంది. ఆ డిస్లెక్సిక్ ఆ అమ్మాయి వాళ్ళ టీచర్ని థ్యాంక్ చేస్తూ రాస్తుంది అనమాట. అంటే నాతో ఎంతో ఓపికగా నాకు నేర్పించారు. సో ఇటువంటి కథలన్నీ కూడా ఆ వైవిధ్యాన్ని కనుక పిల్లలు చూడగలిగితే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు ఎంచుకుంటారు. పిల్లలకి కథలు మనం చెప్దాం, దాని నుంచి ఏం తీసుకోవాలన్నది పిల్లలకు వదిలేద్దాం అన్నది మా సిద్ధాంతం ఫస్ట్ నుంచి కూడా ఉందన్నమాట. ఆ తర్వాత నవలికలు ఈ సెట్లో చూస్తారు మీకు. సో ఈ స్థాయి పింక్ వరకు చదవగలిగితే మీరు పెద్ద పెద్ద నవలలు కూడా వాళ్ళు చదవగలుగుతారు. ఆ తర్వాత సెట్ ఇవి మొత్తం 11 సెట్లు ఉన్నాయండి. ఇది తెలుగు బాగా పిల్లలకి చదవగలిగేటట్టు ఉపయోగపడతాయి. మీ సంస్థ నుంచి ప్రత్యేకంగా ఏది గిఫ్టే లైబ్రరీ అనేటటువంటి ఇది ఏదో తీసుకొచ్చినట్టు దాని ప్రత్యేకత ఏంది, దాని ద్వారా? ఓకే, సో ఇప్పుడు గిఫ్ట్ లైబ్రరీ క్యాంపెయిన్ అన్నది తెలుగు భాషా దినోత్సవం రోజు మేము లాంచ్ చేసాం 29th ఆగస్ట్ నుంచి. సో దాంట్లో ఏంటి అంటే మీరు చదివిన ఊర్లో మీరు చదివిన స్కూల్కి ఒక లైబ్రరీ సెట్ని బహుకరించాలి అని అనుకుంటున్నట్టయితే మమ్మల్ని సంప్రదిస్తే మేము ప్రైమరీ స్కూల్ అయితే దానికి ఒక 380 దాదాపు అన్ని పుస్తకాలు ఒక సెట్ తయారు చేశాం. సో ఆ సెట్ని 10,000 రూపాయలు విలువ చేసే పుస్తకాలని 8,500 రూపాయలు మీరు చెల్లిస్తే చాలు. సో ఆ స్కూల్కి అందేటట్టు మేము ఇస్తాం. అదే హై స్కూల్కి అయితే అరౌండ్ 180+ బుక్స్ ఉన్నాయి. సో ఆ సెట్. సో లేదు ఒక స్కూల్కి ఈ 2 సెట్లు వెళ్ళాలి అనుకుంటే ఈ 2 సెట్లలో కూడా ఒక పుస్తకం కూడా ఇటు అటు రెండిట్లలోనూ కామన్గా ఉండేటట్టు లేదనమాట. సో ఆ రెంట్ని 17,000 రూపాయలు మీరు ఇస్తే సో ఆ స్కూల్కి చేరే ప్రయత్నం మేము చేస్తాం. సో ఈ ప్రయత్నం కూడా చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుందని చెప్పాలి. ఎందుకంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. యుఎస్లో ఉంటున్న వాళ్ళు, తర్వాత మేము చదువుకున్న ఊరికి ఇవ్వాలి అని అనుకుంటున్న వాళ్ళు, లేదు మా బాబు పుట్టినరోజు ఉంది, పాప పుట్టినరోజు ఉంది, ఆ సందర్భంగా మేము ఒక మంచి పని చేయాలనుకుంటున్నాము అనేసి మీరే ఆ స్కూల్ ఏదో ఎక్కడైతే బాగా పిల్లల్ని చదివిస్తారో పుస్తకాలు ఆ స్కూల్కి బహుకరించండి అని చెప్పి ఇవ్వడం జరుగుతోంది. సో దాదాపు ఈ సంవత్సరం ఈ ప్రయత్నంలో 100 లైబ్రరీల దాకా మేము ఇచ్చుంటాం ఆగస్టులో మొదలుపెట్టి. సో ఫైనల్గా పుస్తక ప్రియులకు కానీ తల్లిదండ్రులకు కానీ చిన్నారులకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? పిల్లలకి పుస్తకాలని పరిచయం చేయనివ్వండి. తర్వాత వాళ్ళు కథలతో ప్రేమలో పడేటట్టు చేసే బాధ్యత పూచి మీది. సో ఆ ప్రయత్నం మీ నుంచి మొదలైతే ఆ తర్వాత పిల్లల్ని ఎవరూ ఆపేవాళ్ళు లేరు. సో వాళ్ళు పుస్తక ప్రపంచంలో మునిగిపోతారు. ఆ రంగుల ప్రపంచంలో వాళ్ళకంటూ వాళ్ళకు ఒక ఊహాలోకాన్ని నిర్మించుకోగలుగుతారు. ఇది మనం మొత్తానికి చూసుకుంటే మంచి పుస్తకం అనేటటువంటి సంస్థ ద్వారా తీసుకొచ్చినటువంటి బుక్స్ అన్నీ కూడా ప్రత్యేకంగా చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూపొందించి మరి ఈ సంస్థ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. గత ఏడాది కంటే ఈ ఏడాది అత్యంత ఎక్కువ పుస్తక ప్రియులంతా కూడా ఈ స్టాల్స్ని సందర్శిస్తున్నారు. ఎక్కడ లేనటువంటి రెస్పాన్స్ అంతా కూడా వస్తుందంటూ కూడా వారంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మంచి పుస్తకం అనేటటువంటి సంస్థకు సంబంధించినటువంటి బుక్స్ అన్నిటిని కూడా ప్రత్యేక ఆఫర్స్తో ప్రత్యేకంగా అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ సంవత్సరం చిన్నారుల కోసం ప్రత్యేకంగా మరికొన్ని వైవిధ్యమైనటువంటి బుక్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పండి. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, హైదరాబాద్ ప్రైమ్9 న్యూస్.